అనే నమస్తే. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? ఏం పంట వేసినావు? వరేసిన వరి. ఏంది వరి వేస్తే మొత్తం కళ్ళాలనే వడ్లు అయిపోయినాయి అంటారు కదా, నిజమేనా? అయిపోలేవు, మంచిగానే పోతున్నాయి, రోజు లోడ్ పోతుంది. పోతున్నాయా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి సంవత్సరం దాటుతుంది, సంవత్సరం దగ్గరికి వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సర కాలం? బాగానే ఉన్నది. బాగానే ఉందా? మొత్తం కేసీఆర్ వేయండి ఏడుతురంట కదా అందరు. కేసీఆర్ పోతే ఏమున్నది? కేసీఆర్ ఏం పని చేసిండు? అన్నీ చేసిండండి కదా. ఏం చేసిండు? రైతులను ఆయన ఉన్నంతసేపు రైతులకు అసలు ఏ కష్టం లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇప్పుడేం కష్టం అవుతుంది? ఏమో చచ్చిపోతురంట కదా అందరు. రోజు చచ్చిపోయారు ఇంతవరకు. కళ్ళాలలో కుదంపా ఎట్లున్నాయో చూద్దాం. కళ్ళాలలో మొత్తం ఎంత మంచిగా లోడ్ అవుతున్నాయి, ఎంత మంచిగా పైసలు పడుతున్నాయి. గతంలో కంటే ఇప్పుడు మార్పు ఏమన్నా కనిపిస్తుందా? మార్పే ఉన్నది, మంచిగా పడతలేవు పైసలు. 6 నెలకు పడేది ఇప్పుడు వెంటనే పైసలు పడుతున్నాయి. కానీ సంవత్సర కాలంలో కాంగ్రెస్ రావడం వల్ల 300 పైచీలకు మంది రైతులు చచ్చిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మా దగ్గర అయితే వాళ్ళు చచ్చిపోలే. మీ దగ్గర అయితే వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఈ ప్రాంతంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచింది కదా, ఎట్లా ఉంది ఆయన? గెలిచినప్పుడే కనబడతాడు ఆయన, మళ్ళీ కనబడేది ఏముండదు. మళ్ళీ కనబడేది లేదు. ఇప్పుడు 1 year కాలంలో మార్పు చెందింది అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఏమన్నా? చెందింది, ఆల్రెడీ మార్పు చెందింది. ఇంకేం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ప్రభుత్వం? ఇంకా బాగా చేయాలి, కానీ ఇంకా చేయాలి, వాళ్ళు చేయాలి. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పక్కన పెడితే ఎవరు బెటర్ అంటావు ఇప్పుడు? ఈ రేవంత్ రెడ్డి బెటర్. రేవంత్ రెడ్డి బెటర్. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, ఆయన సీఎంగా పనికిరాడు అంటారుగా. ఎందుకు పనికిరాడు? పనులు చేస్తలేడా? చేస్తలేడంట. ఎందుకు చేస్తలేడు? రైతు రుణమాఫీ అయితే లేదని చెప్పేసి అంటారు. ఎందుకు కాలేదు? అయినాయి కదా, ₹1,00,000 దాకా అయినాయి. ఒక 2 లక్షలు పెండింగ్ ఉన్నది, చేస్తామన్నాడు. అట్లా 2 లక్షల పైన ఉన్న వాళ్ళే పెండింగ్లు ఉన్నాయి. అవి చేస్తామంటారు కానీ ఇంకా చేయలేడు. చేస్తా అంటుండు. చేయలేడు. ఇన్ని రోజులు ఎందుకు ఆపుతుండ అని చెప్పేసి అంటారు. బడ్జెట్ గురించి ఆపుతుండేమో, లేక అంత అప్పులు చేసిపోయాడు కేసీఆర్, మెల్లగా చేస్తుండు. కానీ గ్రామ స్థాయి ప్రజలు అట్లా ఆలోచిస్తారు మరి. ఆలోచించేటోళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఇక ఆ కేసీఆర్ నా పేద కొడుకు ఇది అనుకున్న వాళ్ళు ఇక అట్లా మాట్లాడతారు. మరి పెన్షన్లు అసలు కదా, ఇబ్బంది అవుతుంది కదా. ఎందుకు అసలు వస్తున్నాయి కదా, కొత్త పింఛన్లు రాలేవు, ఉన్న కాడికి వేస్తుండు. కానీ ఎక్కువ వేస్తాడు, వేయలేడు, వేస్తుండు అసలు బడ్జెట్ బట్టి వేస్తుండు. కానీ మొత్తం మీద అయితే సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? మంచిగానే ఉంది. బాగానే ఉందంట. బాగానే ఉంది. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ.